ప్రైజ్ ది లార్డ్. అందరూ దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని మహాకృపను బట్టి దేవుడు ఈ రాత్రి ఈ డిసెంబర్ క్రిస్మస్ నెలలో మనందరము కూడా కూడి దేవుని స్తుతించడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి రెండు చేతుల పైగా దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మరి శుక్రవారపు ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి దేవుడు గొప్ప దేవుడు, ఆయన కార్యాలు కూడా అద్భుతమైన కార్యాలు చేయగలిగిన మహిమ కలిగిన దేవుడు. మరి 4వ తారీఖున అద్భుతకరముగా మరి చర్చ్ యానివర్సరీ జరగడానికి దేవుడు కృప చేశాడు. మరి ఆ రోజు రాత్రి 4 గంటల వరకు పడుకోలేదు నేను. 8 గంటల దాకా 4 గంటల వరకు. కొంతమంది పాస్టర్లు వెళ్ళిపోయినప్పుడు 1 గంట అయింది భోజనాలు అయ్యేటప్పటికి. మరలా పాస్టర్స్ అందరినీ మళ్ళీ బండి మీద డ్రాప్ చేసి వాళ్ళని ట్రైన్ ఎక్కించి మరలా నేను వచ్చేటప్పటికి 4 అయింది. 4 గంటలకు పడుకున్నాం. మరి మళ్ళీ ఉదయం 7 గంటలకి ఇంకొక 2 పాస్టర్ గారులు ఉంటే వారిని కూడా రత్నాచల్లో డ్రాప్ చేసి పంపించడం జరిగింది. దేవుడు అద్భుతకరముగా ఈ సంవత్సరం కృప చేసిన దేవునికి అందరూ రెండు చెరిపేక దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ రాత్రి ఒక అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. పిలిపిలి రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. పిలిపిలి రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. వాక్యం వినాలి, చెప్పండి మా. క్రీస్తుని సంపాదించుకొని 3:9 నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసములైనను నీతి అనగా విశ్వాసమును బట్టి నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తము చాలండి. దేవునికి స్తోత్రం చెప్దాం. అందరు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రాత్రి మన అంశం ఏంటంటే క్రీస్తుని సంపాదించుకొని. అందరు చెప్పండి, ఎవరిని సంపాదించుకోవాలి? మనం భూమి మీద చాలా సంపాదించుకుంటాం. ఇల్లు సంపాదించుకుంటాం, బండి సంపాదించుకుంటాం, ఆహారం సంపాదించుకుంటాం, చాలా విషయాల్లో చాలా సంపాదించుకుంటాం కదా. అయితే ఈ రాత్రి దేవుడు మనల్ని ఏమంటున్నాడంటే మీరు క్రీస్తుని సంపాదించుకోమంటున్నాడు. ఎవరనండి? అన్నీ సంపాదించుకున్నాడు మనిషి, కానీ ఎవరిని సంపాదించుకోవట్లేకపోతున్నాడు? అన్నీ ఉంటాయి. నేను అందుకే పాట రాశాను, పండుగ చేద్దామనే పాటలో ఆఖరి లైన్లో ఏముంటుందంటే హృదయంలో మారు మనస్సు పొంది జీవము గల దేవుని చేరి అని ఉంటుంది. ఏం పొందాలి? హృదయంలో. సో మారు మనసు లేకుండా పండగ చేస్తే లేదు. ఇప్పుడు నీ మనసు మారకుండా నువ్వు ఎన్ని పండుగలు చేస్తే సుఖమే ఉంది. పూర్వం బలిచ్చేవారు, నువ్వు మారకుండా, నువ్వు మార్పు చెందకుండా బలిస్తే సుఖమేండి. 2వ చరణంలో రాశాను, విలువైన వస్త్రం ధరించి విలువైన క్రీస్తుని చాటించి. పండగ బట్టలు వేసుకుంటారు, కొత్త బట్టలు అమ్మా, కొత్త బట్టలు వేసుకుంటాం, కొత్త స్టార్ కడతాం, కొత్త లైటింగ్ కడతాం, అన్నీ కొత్తవి అని ఉంటాయి కదా. మన ఇంట్లో ఆఖరి వంటలు కూడా కొత్త వంటలు చేసుకుంటాం. మరి అన్నీ కొత్తవే, నీ హృదయం కొత్తదయ్యిందా? ఇది ఈరోజు నీ హృదయం ఎప్పుడు కొత్తది అవుద్దంటే నీ వస్త్రాలు నిన్ను శుద్ధినిగా చేయలేవు. నీ హృదయాన్ని మార్చుకునే ద్వారా అలాంటి స్థితి నీకుంటే పౌలు అంటాడు, నేను క్రీస్తుని సంపాదించుకొని. అందరూ చెప్తాను, నేను క్రీస్తుని సంపాదించుకోండి.
ఎవరిని సంపాదించుకోవాలి? ఇంత మూట కాదు, ఆ మూట కంటే శ్రేష్టమైన వాడు, సొలొమోను కంటే, యోనా కంటే, దేవాలయం కంటే గొప్పవాడైనటువంటి క్రీస్తుని మీరు సంపాదించుకోండి. ఈరోజు ప్రపంచంలో 750 కోట్ల మంది పైగా జనం ఉంటే అందులో సగం మంది క్రీస్తుని సంపాదించుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తుని సంపాదించుకోవడం అంటే అర్థం ఏంటంటే క్రీస్తు నీవాడైపోవాలి. ఒక సంపద ఆస్తిలాగే యేసు ప్రభువు నువ్వేం చేసుకోవాలి? సంపాదించుకోవాలి. కొన్ని చెప్తాను. భూమి మీద చాలామంది ఏం సంపాదించుకుంటారో, ఏం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తారో కొన్ని విషయాలు మనం చూద్దాం. యోబు గ్రంథం 20వ అధ్యాయం 18వ వచనం. యోబు గ్రంథం 20వ అధ్యాయం 18వ వచనం. దేని కొరకు వారు ప్రయాసపడి సంపాదించురో దానిని వారు అనుభవింపక ఏం చేస్తున్నారండి? అనుభవింపక మరలా ఇచ్చేస్తున్నారంట. అంటే వారు సంపాదించుకుంటున్నారు కానీ సంతోషం లేదు వాళ్ళకి. ఏం లేదు. 22వ వచనం. ఏంటండి? బాగా సంపాదించేశారు డబ్బు, ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేసాడు. డబ్బులు ఎక్కడ దాస్తారు? బీరోలు దాచి పట్టుకుపోతాడు. ఇన్కమ్ ట్యాక్స్ వస్తే ఇంటి మొత్తం ఇల్లంతా చేంజ్ చేసేస్తాడు. డబ్బులు కొన్నిసార్లు కొంతమంది దాచిన దాఖలాలు ఉంటాయి. కాబట్టి సంతోషమును సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ సంతోషం మనిషికి దొరకట్లేదు. డబ్బు సంపాదించాలనుకున్నాడు కానీ డబ్బు వల్ల కూడా ఇబ్బంది పడుతున్నాడు మనిషి. అంటే భూమి మీద సంపాదించుకునేది, ఈ లోకంలో ఏది సంపాదించుకున్నా క్రీస్తును సంపాదించుకుంటే ఆనందము సంతోషం కలుగుతుంది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 18వ వచనం మనం చదివితే, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 18వ వచనం మనం చదివితే అక్కడ ఏముందో చూద్దాం. 11వ అధ్యాయం 18వ వచనం. భక్తిహీనుల సంపాదన దేన్ని మోసం చేస్తుంది? చాలామంది భక్తిహీనులు కూడా సంపాదించుకుంటారు. లంచం తీసుకోవడమా, వాళ్ళు ఏముంది? భక్తిహీనత. ఈ భక్తిహీనత వల్ల కూడా ధనాన్ని కానీ అది ఏంటది? మోసం. మీకు బాగా అర్థమని చెప్తాను. కొంతమంది బాబాలు ఉంటారు, మీకు మేలు జరుగుతుందనో, మీకు ఇది కట్టుకుంటే, కుబేర యంత్రం కట్టుకుంటే మీకు ఇది జరుగుతుందనో ఏదో చెప్తారు, అంతేనా? దాన్ని కొనుక్కుంటారు, రంగురాళ్ళు కొనుక్కుంటారు, ఇంట్లో పెట్టుకుంటారు, లేదా చేతికి కట్టుకుంటారు. అది పెద్ద బిజినెస్, అది వ్యాపారం. ఒక చిన్న రాయి, రంగురాయి అని చెప్పి నీకు కట్టుకుంటే నీకు ఇది జరుగుతుందని పూజ చేసి ఇస్తానంటే చెప్పి అది కొనేసుకొని ఇంట్లో వాళ్ళ కోటేశ్వర్లు అవుతున్నారు. ఎవరు? అమ్మినోడు. కానీ మన బ్రతుకులు ఏమైనా మారుతున్నాయా? మీకు బాగా అర్థం చెప్తానండి. మీరు ఏది కొనుక్కొని మీరు ఇంట్లో పెట్టుకున్నా మీకు ఆశీర్వాదంగా ఉండదు. ఎందుకో తెలుసా? మీ మనసు మారకుండా ఏది చేసే సుఖం ఏంటి? నీ మనసు మారకుండా, నీ మనసు మార్పు చెందకుండా ఏది కట్టుకుంటే సుఖం ఏంటి? ఇప్పుడు నేను ఇక్కడ ఒక గుడ్డ కట్టుకున్నాను అనుకోండి, ఏదో ఒకటి, నేను బాగుండాలని ఎవడో ఇచ్చాడు. నా మనసు మారకుండా నేను తాగేసి త్రాగుబోతాడు తిరుగుతుంటే ఇది కడితే ఉపయోగమా అమ్మా? ఏం లేదు. నీ మనస్సును కేంద్రీకరించుకుని నువ్వు ఎవరిని సంపాదించుకోవాలండి? రాత్రి క్రీస్తును సంపాదించుకోండి. దేవునికి స్తోత్రం. అదే సామెతల గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం కూడా చూద్దాం. ఓకే, 13, 11 అమ్మా. మోసము చేత, ఈ దేని చేత అండి?
మీకు ఇల్లు కట్టిస్తాం, మీరు మాకింత కట్టండి అనే డబ్బులన్నీ వాడికి ఏం చేస్తారు వాళ్ళు? ఆఖరి చీటీ పాడేసిన వాళ్ళు కూడా మోసం చేసేసి ఐపీ పెట్టి చెడిపోయిన వాళ్ళు ఉన్నారు లేరా? మోసం. నేను వైజాగ్లో 50 రూపాయలకి 2 చీరలంట. ఎన్ని? 50 రూపాయలు 2 చీరలంట. మొత్తం విశాఖపట్నం అంతా అక్కడే ఉన్నారు. అప్పుడు 50 రూపాయలకి ఎన్ని చీరలు? 2 చీరలు. 50 రూపాయలకి ఒక చీర వచ్చేస్తుంది. కానీ ఇది ఎలాగుంటుంది ఇవిడికి? నిజం చెప్తున్నాడండి. అసలు నేను చూడడానికి వెళ్ళాను, అసలు ఏంటి ఇది వింతని. చీర అంటే బాగానే ఉంది, కానీ అది కట్టుకుంటే ఎలాగుంటుందో తెలియదంట. ఈలోపు ఈ చీరల కోసం తోపులాట జరిగి నాకు కావాలంటే చీర, నాకు కావాలంటే లాగితే చిరిగిపోతుంది. అది ఏం చేస్తుంది? అది అవును, పిండి కొలితే రొట్టె ఉంటుంది అంతేనా? కొన్ని హోటల్స్కి వెళ్ళండి, 10 రూపాయలకు 3 ఇడ్లీ ఇస్తాడు, కానీ ఇడ్లీ ఎంత ఉంటుంది? ఇంత ఊరిలాగా ఇంత ఉంటుంది. పక్క హోటల్కి వెళ్తే 2 ఇడ్లీ 20 రూపాయలు. అవి ఎంత ఉంటాయి? సో మోసము చేత కూడా ధనాన్ని ఏం చేస్తారట? నాకు పాస్టర్ గారు ఫోన్ చేసాడండి. ఫోన్ చేసి టైలరింగ్ సెంటర్ పెట్టండి సార్. ఏ సెంటర్? టైలరింగ్ సెంటర్ పెట్టండి, మిషన్లో సగం రేటుకి మేము ఇప్పిస్తాం. ఏ రేటుకి? ఏమి ఇప్పిస్తాడు ఆయన? మిషన్లో. మిషన్ 10,000 మిషన్ అనుకోండి, ఎందుకు ఇప్పిస్తాడు? 5,000. మీరు ఎంత కట్టాలి అప్పుడు? మిషన్కి ఎంత కట్టాలి? అప్పుడు నేను అన్నాను, సరే చూద్దాంలేండి, ఇప్పుడు నేను చెప్తానులేండి అన్నాను. తర్వాత మళ్ళీ ఫోన్ చేసేసేవాడు. ఆయన అన్నాడు, ఆధార్ కార్డు తీసుకొని ఒక 30 మందిని గ్యాదర్ చేసి అందరికి నేను వస్తానండి అన్నాడు. వచ్చి నేను క్లాస్ చెప్తానండి, వాళ్ళందరికీ టైలరింగ్ వచ్చేస్తుందండి అన్నాడు. అప్పుడు మళ్ళీ అన్నాడు, ఒక్కొక్కరు ముందు 1000 రూపాయలు కట్టమన్నాడు అన్నాడు. ఎంత? 30 మందికి 30,000 అంతేనా? ఆధార్ కార్డు జెరాక్స్ ఇస్తారు మీరు. తర్వాత వీళ్ళందరికీ పెట్టి 5,000 తీసుకుంటాడు. ఎంత? 30 మందికి 3 5 ఎంత? 1,50,000. ఈ యొక్క మిషన్లు ఇచ్చేదాకా ఎవరికి ఉంటుందా? మీరు ఏమనుకుంటారు? పాస్టర్ నాకు ఇచ్చారనుకుంటారు. పాస్టర్ జీవన్ గారికి ఇచ్చాం. పాస్టర్ జీవన్ గారు ఆడు కలిసి ఏం చేశారు? ఆడు పడిపోయాడు. ఎవడాడు? థర్డ్ పార్టీ కూడా బయటికి వెళ్ళిపోయాడు. మీకు నేనే కనబడుతుంది అప్పుడు కనపడ్డాం. మోసం చేతి కూడా ఏం చేశారు? డబ్బు సంపాదించి. అలా సంపాదించిన మోసంతో సంపాదించిన ఏది నిలబడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుల కార్యాలు 16:16లో కూడా కొంతమంది ఎలా సంపాదిస్తారో చూద్దాం. అపోస్తలుల కార్యములు 16:16 వెళ్ళుచుండగా సోద చెప్పుడు చేత ఏం సంపాదిస్తుందండి? దేని చేసి? అమ్మా అందరూ చూడండి, మీరు ఎప్పుడైనా సోది చెప్పించుకున్నారో? సోది చెప్పించుకోలేదు బా. చేయి చూసి సోది చెప్తాం అమ్మా, సోది చెప్తాం అన్నారు అనుకోండి. సోది అంటే ఏంటి చెప్పండి నాకు అసలు? పనికి మాలిన మాటలు. ఏ మాటలు? సోది చెప్తాం అనగానే చేయించేద్దాం మనం. బైబిల్ చెప్తుంది, రేపు ఏమి సంభవించునో ఎవరికి తెలియదు. మీ చేతిని చూసి ఏం చెప్పి, మీ రేఖలు చూసి చెప్పేస్తారా? నేను ఒకసారి విశాఖపట్నం జగదాంబ సెంటర్లో పక్కన చిలకట్టుకొని జోస్యం చెప్తున్నాడు. నేను పక్కన నుంచున్నాను. ఆడు అసలు ఏం చెప్తాడా అని మా ఫ్రెండ్ అన్న, నువ్వు వెళ్ళరా ఏం చెప్తాడో చూద్దాం అన్న. ఈడిల్లు అన్నాడు, నాకు ఇంకా పెళ్ళి అవ్వట్లేదండి, మంచి మొక్కని తీయమాను. దేన్ని? చిలకని. ఆడికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. ఏమైపోయింది? పెళ్ళి అయిపోయింది.
అప్పుడు ఆడేం చేశాడంటే ఆ చిలకని తీయమంటే ఆ చిలక తీసింది. చిలక తిత్తి ఇద్దరు భార్యలో ఉన్నటువంటి దేవుడు వచ్చాడు. ఎంతమంది? అప్పుడు వాడు చెప్తున్నాడు, తమరికి ఇద్దరు యోగం ఉందండి అంటున్నాడు. ఏ యోగం? ఇద్దరు యోగం ఉందన్నాడు. అప్పుడు ఆడన్నాడు ఆఖరిలో, నిజమేనా? నాకు ఇద్దరు దొరుకుతారా? ఇద్దరు కన్ఫామ్, 10 రూపాయలు పెట్టండి, దొరకకపోతే అనండి అన్నాడు. అప్పుడు అన్నాడు, నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందిరా బాబు అంటే, అయితే ఇంకొకరు దొరికేస్తారండి అనండి మళ్ళాడు. అంటే ధనం సంపాదించడానికి మోసం ఏదో ఒకటి చెప్పాలి. ఇవి సంపాదించుకుంటున్నారు, కానీ క్రీస్తుని సంపాదించుకోవాలనేది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. పౌలు అంటే నేను క్రీస్తుని సంపాదించుకోవాలి. ఎవరిని చెప్పండి? క్రీస్తును సంపాదించుకోండి. దేవుడు మీరు సంపాదించుకుంటే మీకు ఏ లోటు ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎవరైనా సంపాదించుకోవాలి? ఒక 7 విషయాలు ఉన్నాయి బైబిల్లో, త్వరగా చెప్పేస్తాను. ఏమి సంపాదించుకోవాలి? క్రీస్తును సంపాదించుకోవడం అంటే ఏంటి? లూకాసు వార్త 12వ అధ్యాయం 33వ వచనం. లూకాసు వార్త అమ్మి అక్షయమైన ధనమును ఏం సంపాదించుకోవాలండి? అమ్మ నా చూడండి, మీరు అందరూ ఒకసారి నా చూడండి. మీకు నేను ఇప్పుడు 1,00,000 రూపాయలు ఇస్తాను. ఎంత? మీ చేతిలో ఉంటుందా అది? అమ్మా ఎందుకు ఉండదు? ఆ 1,00,000 రూపాయలు మీ చేతిలో రాగానే మీకు వెంటనే బలు వెలుగుద్ది. ఏంటి బలు వెలుగుద్ది తెలుసా? LED టీవీ కొనవలను. ఏం కొనాలి? 60,000. పొన్ను నగలో. అంటే మీ చేతికి వచ్చిన డబ్బు ఎక్కడికి వెళ్ళిపోతుంది? మీ చేతిలో ఎవరి చేతిలో డబ్బు ఉండదండి. ఈ భూమి మీద ధనం అనేది మాయం. మనిషిని మాయ చేసేది ఏంటంటే నీ ధనమే. కానీ ఇక్కడేమన్నాడు? అక్షయమైన ధనం. ఏ ధనం? క్రీస్తును సంపాదించుకోవడం అంటే అక్షయమైన ధనమును సంపాదించుకోవడం. దేనికి స్తోత్రం. అక్షయం అంటే క్షయము కానిది. దేనిదండి? ఒక ఆవిడ 4 లక్షల రూపాయలు సంపాదించిందంట. ఎంత? 4 లక్షలు సంపాదించి పెట్టితో ట్రంక్ పెట్టి ఉంటుంది కదా, ట్రంక్ పెట్టిలో దాచిందంట. చెదపట్టేసింది. ఏం పట్టేసింది? ఇప్పుడు 4 లక్షల పరిస్థితి ఏంటి? మన చచ్చికొచ్చేది ఒక ఆవిడ 4 లక్షలు ఒకటికి అప్పించిందంట. ఆడ అన్నాడంటే, నేను ఏమని ఎవరితో చెప్పండి చెప్పుకో అన్నాడట. ఈ లోకంలో ధనం మాయమైపోతుంటుంది, క్షయమైపోయేది. కానీ అక్షయమైన ధనమును మీరు సంపాదించుకున్నట్టే యేసుప్రభు అన్నాడు, మీరు ధనమును భూమి మీద కూర్చోదు, పరలోకమందు మీరు ధనమును కూర్చుకోండి అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన 4వ తారీఖున చాలామంది వచ్చిన పొగిడేస్తున్నారు. ఏమని? నిస్వార్థం అది ఇదేనా పొగిడేస్తున్నారు. నేను మనసులో ఒకటే అనుకున్నాను, వాళ్ళు ఎన్ని నన్ను పొగిడినా నేను ఇచ్చేది కానీ నేను చేసేది కానీ నా ధనాన్ని ఎక్కడ దాచుకుంటున్నాను నేను? అమ్మా, పరలోకంలో దాచుకుంటున్నాం. మన ధనం ఎక్కడ దాచుకోవాలి? మీకు బాగా అర్థం చెప్తాను. మీరు ఏదైనా రూపాయి దేవుడికి ఇస్తే మీరు పరలోకంలో దాచుకున్నట్టే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమిచ్చి? మీరు రూపాయి ఇచ్చినా ఎక్కడ దాచుకుంటున్నారు? ఈ మధ్య మీరు టీవీలో చూసారో లేదో తెలియదు కానీ పెద్దాపురంలో ఒక అమ్మగారట, పాస్టర్ మమ్మీ అంట. ఏ మమ్మీ? అందరు చెప్పండి. పాస్టర్ మమ్మీ చెప్పండి. ఈ మమ్మీ గారట ఒక చర్చికి ప్రార్థనకి వెళ్ళారట. మీరు 30 లక్షలు ఇస్తే మీకు ఆశీర్వాదం దేవుడు ఇమ్మంటున్నాడని చెప్పిందంట. ఎంత? కానీ నాకు అర్థం కాని విషయం ఏంటి తెలుసు? అది ఇచ్చారు డబ్బులు. ఎంత? అప్పు చేసి ఇచ్చారు. దేవుడు ఇమ్మంటే ఏం చేశాడు? దేవుడు ఇమ్మని చెప్పింది ఆవిడ. ఇలా ఏం చేశారు?
అప్పు చేశారు 30 లక్షలు. ఎవడు తిరుగుతాడండి? ఇప్పుడు నేను కూడా వచ్చి, చంటి గారు, దేవుడు మిమ్మల్ని ఒక 15 లక్షలు మెజర్స్ ఆఫ్ ఫెయిత్ వర్షిప్ సెంటర్కి దేవుడు ఇమ్మన్నాడు అని చెప్పాను అనుకోండి. అలాగే ప్రభు, స్తోత్రం తండ్రి అని చెప్పేసి ఆయన 10 లక్షలు నాకు తెచ్చి ఇచ్చాడని కూడా అప్పు చేసి నేను మళ్ళీ ఇస్తానా? దేవుడు నాకు చెప్తాడా? వాళ్ళకి లేనిది నాకు ఇచ్చేమని దేవుడు చెప్తాడా? నేను చెప్పానండి, ఏమనుకోకండి. పెద్ద మన 1 కోటి రూపాయలు చేసుకున్నాడు ఆయన. చేసుకుని ఆఖరులో ఏమంటున్నాడు తెలుసా? అందులో ఒక ఆయన షూట్ వేసుకున్నాడు. ఏం వేసుకున్నాడు? మరి మీరు ఎంత ఖర్చు పెట్టాం కాబట్టి మీరు కానుకలు తెచ్చే ఉంటారు కదా, విరాళంగా ఇవ్వండి అంటున్నాడు. అంత పుట్టినరోజు చేసుకుని భార్యాభర్తలు 2 రోజు కేకులు తినిపించుకున్నాడు తప్ప ఎవరికి తినిపించలేదు అక్కడ. ధన సంపాదన. ఏం సంపాదన? నేను చెప్తానండి, క్రీస్తును సంపాదించుకోవడం అంటే అక్షయమైన ధనం సంపాదించుకోవాలని. కానీ ఈ భూమి మీద ధనవంతులట శ్రమపడి ఈ భూమి మీద ఎంత ధనం సంపాదించుకున్నా ఆ ధనముని ఆపదలో అక్కరకు రాదు అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కరోనాలో ఎంతమంది కోటీశ్వరులు లేరు? ఉన్నారా? పోయారా? కోటీశ్వరులే పోయారు. డబ్బు కాపాడిందా? కానీ అక్షయమైన ధనమును సంపాదించుకోండి. ఏం సంపాదించుకోవాలి? రెండోది మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 16వ వచనం. వెళ్ళి చేసి ఆమె దేవునికి స్తోత్రం చెప్పండి. మొట్టమొదటి అక్షయమైన ధనమును సంపాదించుకోవాలి. నేను సంపాదించుకోవాలి. రెండవది 5 తలాంతులు ఇచ్చాడు దేవుడు నీకు. 5కి 5 ఏం చేయాలి చెప్పండి? నీకు ప్రార్థన చేసే తలాంతు ఉందనుకోండి, ఆ తలాంతుని ఏం చేయాలి? అభివృద్ధి చేసి మరొక 5 రకాలుగా సంపాదించుకోవడం. పాటలు రాసే విధానం ఉంది, దేవుని స్తుతించేది ఉంది, సువార్త చెప్పేది ఉంది. ఇందాక ఎవరో చెప్తున్నారు, ఒక ఆవిడ ఈ ఏరియా వచ్చి దేవుడు సువార్త చేయమన్నాడంటే ఇంటింటికి వెళ్ళి తిరిగేస్తున్నానని అంటుంది. ఇందాక తిరిగినట్టున్నారు కదా ఎవరో ఒక ఆవిడ. కాబట్టి దేవుని సేవ, దేవుని పని, తలాంతులు దేవునికి ఇస్తాడు. కానీ నీకు తలాంతి ఇస్తే 1కి 1 సంపాదించాలి, 2కి 2 సంపాదించాలి, 5కి అంతే. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? మనం ఎక్కడున్నా తెలుసా? లాంగ్ ఈగో అన్నాడు. మీ పిల్లడు స్కూల్కి వెళ్తా అమ్మ అన్నాడు అనుకోండి, ఎప్పుడు అది చెప్తున్నాడు అనుకోండి, మీకు బోరు కొడదండి. మీరు చర్చికి వచ్చి నేర్చుకునేది ఏముండదు. ఎప్పుడు చూసినా ఏం చెప్పారండి, బాగా చెప్పారండి, బాంటారు గారు బాబా చాలా బాగా చెప్తారండి బాబా పాస్టర్ గారు ఏం చెప్పారండి. ఏమో మనకెందుకు రావట్లేదంటే బైబిల్లో పౌలు అంటాడు, మీరు ఇంకా పాలు తాగువారే కానీ అన్నం తినేవారు కాదన్నాడు. బలమైన ఆహారం తినేవారు కాదు అంటే ఇంకా మనం పాలు చేసే నోట్లో పెట్టుకొని అదే జీవితం తప్ప. బైబిల్లో ఎంత స్టోరీస్ ఉన్నాయి, ఎంత జ్ఞానం ఉంది, దీన్ని నేర్చుకోవాలి. నేను ఎప్పుడైనా అనుకుంటా, అయ్యా ఒక 6 రోజులు కోటాలు పెట్టి మాకు వాక్యం చెప్పండి అని ఎవరైనా చెప్తారనుకుంటాను. ఎవడు చెప్పడు. అయ్యా మేము వాక్యం నేర్చుకోవాలి, మాకు వాక్యం నేర్పండి అని అన్నారు అనుకోండి, దేవుడు వాక్యం నేర్పిస్తాడు. హల్లెలూయా. నీవు 5 తలాంతులు అయితే 5 తలాంతులు ఏం చేయాలి? కొంచెం సంపాదించుకో. 3వది చూద్దాం. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 20వ వచనం. పేతురు ద్రవ్యమిచ్చి ఏ వరము? దేవుని వరమును సంపాదించుకోండి. అది డబ్బులు ఎత్తే రాదు. ఇప్పుడు మీరు నా దగ్గరికి వచ్చి ఒక అయ్యగారండి ఒక 10,000 ఇస్తానండి, పరిశుద్ధాత్మ నా మీద కొమ్మరిపు జరిగాడు, ప్రార్థన చేయండి అన్నాడు అనుకోండి, వస్తుందా మీ మీదకి? నాకు 10,000 ఇస్తే మీకు వరం వస్తుందా? రాదు. మీ పరిశుద్ధతను బట్టి, మీ ఆసక్తిని బట్టి దేవుడు వరం ఇస్తాడు. ఇక్కడ ఒకడు ఏం చేశాడంటే, వారు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ వచ్చింది. వెంటనే వీడికి అనుకుంది, నాకు కూడా అలాంటి వరం వస్తే బాగుందని ఏం చేశాడంటే, వాళ్ళ పాదాలు ఎద్ద డబ్బులు పెట్టాడు. ఏం పెట్టాడు? డబ్బులు పెట్టి, ఈ వరం నాకు కావాలి.
వరమును సంపాదించుకోండి, కానీ డబ్బుతో అది రాదు. 4వది చూద్దాం. ఇది చెప్పినప్పటికీ అక్షయమైన ధనమును సంపాదించుకోమన్నాడు, తలాంతులు సంపాదించుకోమన్నాడు, వరమును సంపాదించుకోమన్నాడు. 5వది చూద్దాం. 1 తిమోతి 6:18. 1 తిమోతి 6:18. మీరు వాస్తవమైన జీవమును సంపాదించుకోమంటున్నాడు. దేనండి? వాస్తవమైన జీవం ఉంది. ఈ భూమి మీద జీవం ఎవరికి శాశ్వతం కాదు, కానీ వాస్తవమైన జీవం ఒకటి ఉంది. ఆ జీవము యేసు ప్రభులో ఉంది. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు నేనే మార్గమును సత్యమును జీవము. ఆయన వాస్తవం, అవాస్తవం కాదు. ఈరోజు యేసు ప్రభు పుట్టాడు. 2000-4000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు పుట్టాడు అనడానికి ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. అది వాస్తవం. ఆయన చనిపోయాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు, మరలా వస్తాడనేది వాస్తవం. ఈ వచ్చిన యేసు ప్రభు వారు మనందరికీ వాస్తవమైనటువంటి జీవాన్ని ఇవ్వాలని యేసు ప్రభు తిరిగి రానై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ వాస్తవమైన జీవమును సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి. 5వది చూద్దాం. అపోస్తుల కార్యములు 20:20. అపోస్తుల కార్యం ఇరవై ఎనిమిదో వచనం 20:28. దేవుడు తన స్వరక్తమిచ్చి ఇక్కడ ఏంటంటే సంఘమును సంపాదించుకోవాలి. దేన్ని సంపాదించాలి? అనేక ఆత్మలను సంపాదించాలి. వారు అక్షయమైన జీవితానికి వెళతారు. వారు మహిమ శరీరం ధరించుకోవాలి. ఇవన్నీ జరగడానికి సంఘములో ఆత్మలను సంపాదించాలి. ఏం చేయాలి చెప్పండి? దేన్ని సంపాదించాలి? ఈ రోజున సంఘాలు పెరుగుతున్నాయి కానీ విశ్వాసులు పెరగట్లా. ఒకటే సంఘం 2 ముక్కలు అవుతుంది. ఇప్పుడు సపోజ్ సెంటి గారు యేసుప్రభువుని నమ్ముకున్నారు లేదా? ఇప్పుడు సువార్త ఆయనకి చెప్పాలా, నమ్ముకోలేనుడికి చెప్పాలా? అంతేనా? ఆయనకి వెళ్ళి సువార్త చెప్పాలా? ఆయన ఆల్రెడీ నమ్మేసుకున్నాడు. ఎవరు? ఆ నమ్ముకున్నాడు, బాప్తిసం పొందాడు, సంఘంలో సభ్యత్వం ఉన్నాడు, సంఘంలో అన్ని కార్యక్రమంలో పాల్గొన్నాడు, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మరలా ఆయన సంపాదించుకోవాల్సిన పరిస్థితి. ఇంకా చాలామందిని సంపాదించుకోవాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? సువార్త. దేవుని సువార్త చేయడం అనేది ఆత్మల సంపాదనే తప్ప ధన సంపాదన కాదు అని మనం చేస్తున్నాం. హల్లెలూయా. ఎపిసిల్ ఇంకోటి గలతీయ 1వ అధ్యాయం, గలతీయులు రాసిన 1వ అధ్యాయం 10వ వచనం. గలతీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఇంకోటి ఏంటంటే మనం ఎవరిదయ సంపాదించుకోవాలి చెప్పండి? భూమి మీద దేవుని దయ మనకు కావాలి, మనుషుల దయ అవసరం లేదు. మనుషుల దయ కావాలంటే కొన్ని విషయాలను మనకు ఇది దౌతుంది తప్ప మనుషుల దయ అనేది ఎప్పుడూ ఉండదు. మీకు చాలాసార్లు చెప్పాను. ఒకడు అన్నాడట, నాకు ఎవరు అన్నం పెట్టట్లేదు, నన్ను ఎవరు ఆదుకోవట్లేదు అన్నాడట. ఒక ఆవిడ అందంట, మా ఇంటికి వద్దు మేము అన్నం పెట్టమా అన్నదంట. ఈ పూటరా నీకు అన్నం పెడతాను అందంట. వెళ్తే పాప అన్నం పెట్టింది, మంచి కూరేసి అన్నం పెట్టింది మధ్యాహ్నం. మళ్ళీ రాత్రి 7 గంటలకు వెళ్ళిపోయాడు. ఎవరు? అమ్మ అన్నం పెట్టింది. ఉదయం ఇంకా లెగలేదు, 7 గంటలకు వెళ్ళిపోయి అమ్మ టిఫిన్ చేసావా అన్నాడంట. మన ఉదయాన్నే 7 గంటలకు టిఫిన్ చేసే టైం కాదు కదా మనది. ఎప్పుడు లెగుతాం మనం? 8. బాబు ఇంకా లెగలేదు బాబు, మళ్ళీ రా అన్నాడట. అక్కడ కూర్చున్నాడు అరుగు మీద. పాపం ఈడి గురించి లేచి టిఫిన్ చేసి పెట్టింది.
మధ్యాహ్నం 12 గంటలకు వచ్చాడ, అమ్మ భోజనం పెట్టు అన్నాడంట. ఆవిడ రాత్రి ఏమంది? మమ్మల్ని అడిగితే మేము పెట్టమా అందంట. అప్పుడు ఆవిడందరూ ఏమయ్యా రాత్రి పెట్టాను, మధ్యాహ్నం పెట్టాను, ఇప్పుడు పెట్టాను, మళ్ళీ ఇప్పుడు అడుగుతున్నావు, గేదెలాగా ఉన్నావు, పని చేసుకోవచ్చు కదా అందంట. నాకు తెలుసు గేదెలాగా ఉన్నానని. మరి రాత్రి ఏమన్నావు నువ్వు? మేము అడిగితే పెట్టమా అన్నావు. ఇలాగే జరుగుతుందమ్మా అన్నాడట. అంటే మనుషుల దయ కొంతవరకే ఉంటుంది, అన్ని వరకు ఉండదు. దాని అర్థం అదే. మీకు బాగా అర్థం. చాలామంది చేసేటువంటి మిస్టేక్స్ ఇవే. మనుషుల దయను సంపాదించుకోవడానికి చూస్తారు, కానీ దేవుని దయ మనకు కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను చాలాసార్లు దేవుని దగ్గర అడిగేది ఒకటే, ప్రభువా నీ దయను నేను సంపాదించుకోవాలి. ఎవరి దయ? దేవుని దయ కావాలి. ఆయన ఆశీర్వదిస్తే ఎవడు ఆపలేడు. ఈరోజు ఎంతవరకు నేను రాగలిగానంటే అది దేవుని దయ, దేవుని కృప. దేవునికి స్తోత్రం. నా సొంత శక్తి కాదు. ఒక చిన్న పని చేసుకునేటువంటి వాడు ఈ స్టేజ్కి రావడం దేవుని కృప. మన దొరగారు మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు. ఏమనంటే, ఫోటో తీస్తే డబ్బులు రావని చెప్పన్నాడు ఆయన. ఏమన్నాడు? చాలామంది అనుకుంటారు ఫోటోలు తీసేసి క్లిక్ చేసేస్తే డబ్బులు వచ్చేది అనుకుంటారు. అలాగైతే గంటకు ఫోటో గంటకు 2-3 ఫోటోలు 3 ఫోటోలు పంపించేస్తాను నేను. ఆయన అన్నాడు, మీరు పంపించే ఫోటోల వల్ల మాకు డబ్బులు రావు, మేము ప్రార్థన చేసి కన్నీరు గాచి ఉపవాసం ఉండి భారతదేశానికి మేము పంపిస్తున్నాం అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అందుకే ఆయన పంపించిన ఏ రూపాయి అయినా సరే ఖర్చు పెట్టడానికి చాలా ఇదవుతాను. ఎందుకు తెలుసా? దేవుని సొమ్మది. ఎవరి సొమ్మది? వాళ్ళెంతో కష్టపడి ఒక పూట అన్నం మానేసి, ఆ అన్నం మానేసిన డబ్బులను తీసి పక్కన పెట్టి భారతదేశంలో పరిచర్య జరగాలి, అనేక సేవకులకు ఇవ్వాలి. దేవునికి స్తోత్రం గారు. హల్లెలూయా, హల్లెలూయా. చాలామందికి సహాయం చేయడానికి ఇంచుమించు 25 మందికి సహాయం చేసి, అందులో కొంతమంది పెళ్ళలేదు, నేనే పెళ్ళలేదు. ఎందుకో తెలుసా? స్వార్థం. సహాయం పొందిన తర్వాత సాలమన్ గారు మన దగ్గరకు వచ్చేవారు కదా, 40,000 ఇచ్చాను ఆయనకి కట్టుకోవడానికి. మన ఉపవాసుకోవడానికి కీబోర్డ్ వాయించడానికి ఫ్యాన్స్ పట్టుకుని రమ్మన్నా. మాకు ఖాళీ ఉందో లేదో ఫోన్ చేస్తానండి అన్నాడు. చేయలే. 24 hours మళ్ళీ నేనే చేసి ఫోన్ ఎత్తట్లే. మనసు బాధపడింది, ఎలాంటి వాళ్ళకి సహాయం చేశాను అనిపించింది. చాలామంది దైవజనులు చేశాను. మన ఒక దైవజనుడు చేస్తే మా బ్యానర్ పెట్టగా ప్రార్థన చేయడానికి అడిగి ఇబ్బంది. ఏమి ఇబ్బంది? బ్యానర్ పెట్టి ఆడి ఉద్దేశం ఏంటంటే ఆ ఫోటో తీసుకుని మేము డబ్బులు సంపాదించేసుకున్నాం అనుకుంటున్నాడు. మీకు బాగా అర్థం చెప్తాను. ఇప్పుడు పైన రేకులు ఉన్నాయా? రేకులు ఉన్నాయా? చెప్పండి అమ్మా. రేకులు కనపడుతున్నాయా? ఇప్పుడు ఏదైనా పాస్టర్ గారికి వెళ్ళి మేము కొత్తగా చర్చి కట్టుకున్నా ఓపెన్ చేయమంటే రావడం వస్తాడు రాడా? అదే రేకులు లేకుండా వచ్చి రిబ్బన్ కట్ చేయమంటే ఎవరైనా వస్తాడా? ఎందుకు రాడు? ఆ రేకులు లేనప్పుడు వీళ్ళు ఎంతోమంది దగ్గర తిరిగి చెప్పులు అరిగి పెట్టి తిరిగి ఎవడో డబ్బులు ఇవ్వట్లా. అలా ఇచ్చేది మనమే. ఇప్పుడు ఆ రేకులు వేసేసుకున్న తర్వాత ఆడికి బ్రెయిన్ ఎలాబరేట్ అయిపోయి ఇంత ఇచ్చాడు, ఇంకా ఎక్కువ వస్తుంది. ఎవడైనా ఈ ఓపెనింగ్ ఇంకా ఎక్కువ వస్తాడేమో. కానీ మీకు బాగా చెప్తాను, అన్నం ఉన్నప్పుడు పెట్టేయడం కాదు, ఆ అన్నం వండుకోవడానికి బియ్యం ఎవడిచ్చాడు? అర్థమైంది పాయింట్. ఇప్పుడు ఆ రేకులు లేనప్పుడు, స్కెల్టన్ లాగా ఉన్నప్పుడు, ఎముకలుగా ఉన్నప్పుడు మేము సహాయం చేసాం. అప్పుడు ఎవడు చేయరా? కాకినాడలో డబ్బున్న వాళ్ళు లేరా? మండపేట డబ్బున్న వాళ్ళు లేరా? రాజమండ్రి డబ్బున్న వాళ్ళు లేరా? ఎవరికి తెలియని వాళ్ళు లేరా? ఉన్నారు. కొన్నిసార్లు మనసు బాధపడుతుంటుంది, కానీ ఒకటే అనుకుంటాను, దేవుడు ఇచ్చాడు, ఇచ్చాను అంతే. ఆయనకు అన్నిసార్లు ఫోన్ చేసినప్పుడు అయ్యా మాకు పడదు, మాకు అవ్వదు, మాకు ఖాళీ లేవు అన్నాడు అనుకోండి. ఇది ఒక దైవజనుడు ఫోన్ చేసినప్పుడు కనీసం రెస్పాండ్ అవ్వలేనటువంటి స్థితిలో ఉన్నారు వాళ్ళు. అందుకే పిల్లలు నేను ఆయన్ని, లేదా మొన్న 4 నేను పిలుతున్నా ఆయన్ని. కొన్నిసార్లు ఇలాంటి సేవకులుగా
నేను చేసింది అనిపిస్తా. నేను 25 మంది చేసిన, అందులో 5 వెళ్ళా. ఈ 5 డిఫరెంట్. దేవుని కోసం కష్టపడి చేస్తే దేవుని దయను సంపాదించుకుంటే దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది దైవజనులు ఉంటారండి, ప్రాణం పెట్టేవారు. మన విజయనగరం నుంచి వచ్చారు పాస్టర్ గారు అందరూ. ఒక ఆయన పాట పాడాడు చూడండి, వైట్ షర్ట్. ఇంచుమించు 8 నెలలు ఆ ప్లాస్టింగ్లు అలా ఆగిపోయినాయి. ఎన్ని నెలలు? 8 నెలల ప్లాస్టింగ్ ఆగిపోతే, ఎవడో సహాయం చేయకపోతే, అది కట్టుకొని అందులోకి వెళ్ళకపోతే, నేను వెళ్ళేటప్పటికి ఆ పాస్టర్ గారు ఎక్కడ పడుకున్నాడో తెలుసా? ఆ పాస్టర్ గారు ఎక్కడ పడుకున్నాడో తెలుసా? ఆ చర్చి కట్టడానికి ఇల్లు లేక బాత్రూమ్ ఉంటుంది కదా, బాత్రూమ్, ఆ బాత్రూంలో తలగడేసి పడుకున్నాడు ఆయన. నాకు చాలా బాధ అనిపించింది. నేను అన్నా, నాకు ఇదే ఇల్లు సార్ అన్నాడు ఆయన. వాళ్ళ భార్య కూడా అంత సపోర్ట్ చేయలేదు ఆయనకి. వాళ్ళ భార్య మన అరుణ్ పాలయ్య గారు ఉన్నారు కదా, అరుణ్ పాలయ్య గారు తెలుసా? మన చర్చికి వచ్చారు. వాళ్ళ చర్చికి వెళ్తుంది ఆవిడ. ఈయన కష్టాలు చూసి రావడం మానేసిందని. దేవుడు మనల్ని ప్రోత్సహించాడు కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళి సహాయం చేసి ఆ ప్లాస్టింగ్లను అయిపోయి మనం చేసాం. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే నేనేదో గొప్పవాడిని చెప్పుకోవడానికి, దేవుని దయ నా మీద ఉంది కాబట్టి ఎంతమందికి మనం చేయగలుగుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వాళ్ళు వచ్చినప్పుడు నేను ఒక మాట చెప్పాను, నేను మీలాంటి వాడినే, నేను మీలాంటి వాడినే. మీరు ఎంత దీనస్థితిలో, నేను అలాంటి వాడిని, ఇప్పుడు నేను అలాంటి వాడినే. నాకు ఆయన ఇస్తే ఇవి పంపిస్తాం అంతే. కాబట్టి ప్రభువుని పిల్లారా, దేవుని దయను సంపాదించుకోవాలి. ఎవరి దయ? మనుషుల దయ సంపాదించుకుంటే. నేను ఇక్కడ ఇల్లు కట్టేటప్పుడు కింద పెంకులు ఉండే కదా, ఓ పాస్టర్ దగ్గరికి వెళ్ళాను. అయ్యా, అప్పుడు నా పరిస్థితి చాలా దీనస్థితి, మీకు తెలుసు. ఒక పాస్టర్ దగ్గరికి వెళ్తే అన్నాడు, దేవుణ్ణి అడుక్కున్నాడు చేయకాడు అని అడిగాడు. నేను 100 రూపాయలు బస్ ఛార్జ్ పెట్టుకొని ఎండలో నడిచి వెళితే ఒళ్ళంతా చెమట పట్టి వాళ్ళ ఇంటికి వెళ్తే ఫ్రిడ్జ్లో వాటర్ ఇచ్చి, నేను ఎప్పుడైతే ఇలాగ అడిగాను, దేవుణ్ణి అడుక్కునేటికి చేయొద్దు అన్నాడు. చాలా బాధ అనిపించింది, వచ్చాను. కానీ దేవుడు, సుందర మాస్టర్ గారు తెలుసు మీకు, మన దగ్గరికి వచ్చారు మాస్టర్ గారు. ఆయన కొంత సహాయం చేశాడు. మా పెద్దన్నయ్య ఉన్నాడు కదా ఇక్కడ, మొన్న వచ్చాడు పెద్దన్నయ్య. ఆ చర్చికి మనకు కొంత సహాయం చేసి ఇంకా కొంత కావాలని ఒక మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడంట. ఎవరు? మాస్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆ మాస్టర్ గారికి నెలకి 80,000 రూపాయలు జీతం. ఎంత ఇచ్చి ఉంటాడు అంటారు కానుక? అమ్మా, పుస్తకం ఏంటి రాసేస్తానన్నాడట. పుస్తకం ఇచ్చారట, 10 రూపాయలు రాశాడట. ఎంత? 10 రూపాయలు. 10 రూపాయలు రాసి రిసిప్ట్ ఇవ్వండి అన్నాడట. ఏమివ్వాలి? 10 రూపాయలు. అప్పుడు నేను అనుకున్నాను, మన సంఘస్థలే బెస్ట్. మీ గృహదర్శనకు కనీసం 100 రూపాయలని చేతులు పెడుతున్నారు. మీరు కొన్నా లేకపోయినా 100 రూపాయలు చేతులు పెడుతున్నారు. ఇప్పుడు 70,000 80,000 సంపాదించి మాస్టర్ గొప్పడు, మీరు గొప్పడు చెప్పండి. ఆమె దేవునికి స్తోత్రం చెప్పండి. 10 రూపాయలా? చర్చి కట్టుకుంటానంటే 10 రూపాయలా? నేను అన్నాను, ఆడికి సిగ్గు లేకపోతే నీకు సిగ్గు లేదా తీసుకున్నావు అని అడిగాను. ఎలాగన్నాను, 10 రూపాయలు. మళ్ళీ రిసిప్ట్ అడిగాడు గురువుగారు. ఇచ్చారు 10 రూపాయలు ఇచ్చారు అడిగి. మరి అడి ఏ అకౌంట్లో వెళ్ళి దాచుకుంటున్నాడు తెలియదు. కానీ దేవుని దయ సంపాదించుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పౌలు అంటాడు, నేను క్రీస్తుని ఎవరిని సంపాదించుకోవాలి? మీలో ఎవరు ఉండాలి? మీ ఆస్తి ఎవరు? క్రీస్తే. దేవునికి స్తోత్రం. అటు రీతిగా దేవుడు మీ అందరిని దీవించి ఆస్వాదించును గాక.